ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ అయితే ఫాలో అండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏ కెమెరాస్ వల్ల 100 మంది దొంగలను పట్టుకోవడానికి పోలీసులకి అయితే హెల్ప్ చేయడం జరిగింది అనమాట. అసలు విషయానికి ఏంటంటే ఈ మధ్యన మనకి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగినాయి కదా. ముంబైలోని లాల్ బహదూర్ రాజా పండల్ అనే ఒక ప్రాంతంలో పోలీసులు 260 ఏ కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేశారనమాట. ఈ 260 కెమెరాలు ఇన్స్టాల్ చేసి అక్కడ ప్రజలను అయితే మానిటర్ చేశారు. సో మానిటర్ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలిసినాయి అనమాట. ఈ ఏఐ కెమెరాల ద్వారా సుమారుగా 25 లక్షల మంది విజిటర్స్ ని ట్రాక్ చేసింది ఈ ఏఐ కెమెరాస్. ఈ ట్రాక్ చేయడమే కాకుండా ఈ ఏఐ టూల్స్ ఒక 50 కొత్త మంది క్రిమినల్స్ ని ట్రాక్ చేయగలిగిందంట. అంటే దాని అర్థం అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి పోలీసులకి ఇంటిమేట్ చేసింది. ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ గణేష్ నిమజ్జన యాక్టివిటీలో భాగంగా 100 మంది దొంగలను అయితే పట్టుకోగలిగారు. ఇందులో 50 వరకు మొబైల్ థెఫ్ట్ చేసిన వాళ్ళని పట్టుకోగలిగారని చెప్తున్నారు. అలానే 7 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఇలా ట్రాక్ చేయడం అనేది కుదిరింది అనమాట. సో దొంగలను పట్టుకోవడానికి కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరు చెందిన ఒక మహిళ ఏకంగా 3,75,00,000 రూపాయలు ఏఐ సంబంధించిన ట్రాప్ లో పడి పోగొట్టుకున్నట్టుగా పోలీసుల ఫిర్యాదులో తేలిందనమాట. అసలు విషయం చూసుకున్నట్లయితే బెంగళూరు చెందిన 57 సంవత్సరాల ఒక మహిళ యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తున్నారు. యూట్యూబ్ లో జగ్గి వాసుదేవ్ గారి వీడియో చూస్తున్నప్పుడు దాంట్లో ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఈయన అడ్వర్టైజ్ చేసినట్టుగా ఆ వీడియో కనిపించడంతో ఈమె ఆ యాడ్ ని క్లిక్ చేశారంట. ఈవిడ పేరు వర్ష గుప్తా గారు అనమాట. ఫిబ్రవరి 25వ తారీఖున యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఆ ఏఐ వీడియోని క్లిక్ చేసి అక్కడ ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోమంటే మిర్రెక్స్ యాప్ అనే ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా మీరు ట్రేడింగ్ ఎలా చేయాలో కొన్ని క్లాసెస్ చెప్తే దీంట్లో ట్రేడ్ చేయండి అని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే ఈవిడ అలా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్తే సుమారుగా 3,75,00,000 రూపాయలు ఈమె అకౌంట్ నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి ఫ్రాడ్స్టర్స్ యొక్క అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశారంట. బట్ ఎప్పుడైతే ప్రాఫిట్స్ చూపించారో ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ఆ డబ్బుల్ని విత్డ్రా చేద్దాం అనుకునేసరికి ఎవరు రెస్పాన్స్ అవ్వకుండా మొత్తాన్ని కూడా అకౌంట్స్ క్లోజ్ చేసినట్టు తెలిసిందన్నమాట. ఈ పర్టికులర్ కంప్లైంట్ ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీళ్ళు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియో ఏదైతే ఉందో యూట్యూబ్ వీడియోలో సద్గురు ఎవరైతే చెప్పారో ఆ వీడియో ఫేక్ వీడియోగా తెలిసిందనమాట. ఏఐ టెక్నాలజీతో కొంతమంది మ్యానిపులేట్ చేశారు. సో ఈ మధ్య కాలంలో ఇలాగే కొంతమంది ఫేమస్ సెలబ్రిటీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని ప్రమోట్ చేస్తుండగా ఏఐ న్యూస్ చేసి వీడియోస్ లాంటివి క్రియేట్ చేసి ఇలా డబ్బులు దోచుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. డైలీ ఫాలో అయ్యే వ్యక్తులు ఎలాంటి ప్లాట్ఫామ్స్ ప్రమోట్ చేశారంటే గనక రిలయబుల్ న్యూస్ ఛానల్స్ లో కానివ్వండి 1-10 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది నిజమో కాదు తెలుసుకోండి. లేకపోతే ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి మధ్యకాలంలో ఎక్కువ జరుగుతూ వస్తున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ముంబైలోని ద బిట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బిట్స్కామ్ వాళ్ళు బిట్స్ పిలాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సరికొత్త ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్ ని అయితే కళ్యాణ్ క్యాంపస్ లో అయితే ప్రారంభించారు. ఈ పర్టికులర్ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫ్యూచర్ వర్క్ ప్లేసెస్ ని దానికి సంబంధించిన డేటా సెట్స్ అని ఆఫర్ చేసే విధంగా ఈ పర్టికులర్ ల్యాబొరేటరీలు అయితే అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. అని వీళ్ళ కాలేజెస్ లో MBA మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ లో వీళ్ళు ఏఐ కంప్యూటర్స్ విభాగంలో అయితే సరికొత్త కోర్సును కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు. అలానే ఈ బ్రెయిన్ ల్యాబ్ అనే పిలుస్తున్న ఏదైతే ఉందో ఇది కొలాబరేషన్స్ రీసెర్చర్స్ తో కొలాబరేట్ అయ్యి కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా ఈ పర్టికులర్ ల్యాబ్ హెల్ప్ చేస్తుందని కూడా చెప్తున్నారు. మేజర్ గా మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏఐ ల్యాబ్ ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అలానే స్టార్ట్అప్స్ కంపెనీస్ కూడా ఈ పర్టికులర్ ఏఐ ల్యాబ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఆ పర్టికులర్ గవర్నమెంట్ విభాగాల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రోజువారీ చేసే పనులు ఏదైతే ఉన్నాయో అది మీరు ChatGPT కానివ్వండి, జెమినీ కానీ డిఫరెంట్ మోడల్స్ ఫ్రీ అకౌంటే కాకుండా పెయిడ్ అకౌంట్ ఫ్రీ కన్నా ఒక లెవెల్ అబోవ్ ఉన్న అకౌంట్ ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకుని వర్క్ చేయండి. దీని ద్వారా మీ స్కిల్ అప్గ్రేడేషన్ అవుతుంది, మరింత ఎఫిషియెంట్ గా మీరు పనులు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సూచన అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా వర్క్ ఫ్లోస్ మరియు డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్ కానివ్వండి అలానే అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ని మరింత ఫాస్ట్ గా రిజాల్వ్ చేసుకునే విధంగా ఈ పర్టికులర్ స్టెప్ హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రెసెంట్ గూగుల్ సంబంధించిన నానో బనానా ఏఐ మోడల్లో వింటేజ్ శారీ సంబంధించిన ఇమేజ్ అనే ట్రెండ్ అనేది బాగా వైరల్ గా మారినట్టు తెలుస్తుంది.
చేస్తుంది అనమాట. ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్ ఇచ్చి ఇలాగా వింటేజ్ సంబంధించిన శారీస్ పెట్టి వాళ్ళ శారీస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అనే ఇమేజ్ జనరేట్ చేస్తున్నారు అనమాట. కుదిరితే దీని గురించి డెడికేటెడ్ వీడియో కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ద అసోసియేషన్ ఫర్ రీఇన్వెంటింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ARISC వాళ్ళతో కొలాబరేట్ అయ్యి భారతదేశంలో ఉన్న టీచర్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఒక మాస్టర్ క్లాస్ ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు అరైజ్ పేరుతో. ఎంపవరింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ ఏ అనే ఒక పేరుతో 8వ యాన్యువల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ని న్యూఢిల్లీలో జరిపారు. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించిన ఒక ఇంట్రడక్టరీ క్లాస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఏ చిప్ ని అయితే రివీల్ చేశారు అనమాట. దాని పేరు రూబిన్ CPX. ముఖ్యంగా ఇది రూబిన్ CPX అనే ఒక GPU ఏదైతే ఉందో దీన్ని ఏ సంబంధించిన వీడియో జనరేషన్ లో కానివ్వండి కాంప్లెక్స్ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఏ చిప్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా డేటా హెవీ టాస్క్ చేసేది వైబ్ కోడింగ్ లాంటి ప్రాసెస్ కోసం ఇలాంటి ఏ చిప్స్ అయితే హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఏ చిప్ ఏదైతే ఉందో ఇందులో 1 మిలియన్ టోకెన్స్ ని కూడా హ్యాండిల్ చేసే విధంగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఒక గంట పాటు వీడియో కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాసెస్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ప్రెసెంట్ ట్రెడిషనల్ GPS లో ఉన్న ఛాలెంజెస్ ని అధిగమించే విధంగా ఈ ఏ మోడల్ సంబంధించిన చిప్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే న్యూ సౌత్ వేల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. ఇసబెల్లా అనే ఒక మహిళ ఆమె సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకున్నా కూడా ఆమెకి ఫైన్ అయితే వచ్చింది. దాంతో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారాన్ని పంపించింది. నాకు ఇలాగా 3 సార్లు ఫైన్ వేశారు, ఏంటి విషయం అని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్తగా ఏ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఏ కెమెరాస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఫైన్స్ ఇష్యూ చేసే సంఖ్య 1400% పెరిగిందనమాట. సో మరి ఈ 1400% ఎలా పెరిగిందంటే ఏ సంబంధించిన కెమెరాస్ డీటెయిల్ గా మానిటర్ చేస్తూ వచ్చినాయి. ప్రీవియస్ గా సంవత్సరానికి 9529 పెనాల్టీస్ వరకు పడితే ఎప్పుడైతే ఏ సంబంధించిన కెమెరాస్ ఇన్స్టాల్ చేశారో 132,600 పైగా పెనాల్టీస్ పడినాయి. ఇందులో కూడా ఈ ఏ మోడల్స్ ఏ రకంగా ట్రైన్ చేశారంటే సీట్ బెల్ట్ ఇన్కరెక్ట్ గా పెట్టుకున్నా కూడా దానికి వైలేషన్ వెళ్లే విధంగా అంత డీటెయిల్ గా వీళ్ళ మోడల్స్ ని ట్రైన్ చేశారు. ఎగ్జాక్ట్ గా ఇసబెల్లా కూడా ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుంది కానీ ఇన్కరెక్ట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఆ ఇన్కరెక్ట్ గా పెట్టుకున్నారనే సమాచారాన్ని ఏ మోడల్ డిటెక్ట్ చేయడంతో ఈమెకి 3 సార్లు ఫైన్ పడింది అనమాట. సో ఇసబెల్లా ఈ వివరించిన తర్వాత ఆమె తప్పుని అర్థం చేసుకుని ఓకే నేను సీట్ బెల్ట్ కూడా కరెక్ట్ గా పెట్టుకోవాలని చెప్పి దానికి తగ్గట్టుగా ఆమె అడ్జస్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కార్ ఎడ్జ్ అనే ఒక సంస్థ వాళ్ళు ఒక ఏ నెగోషియేట్ అనే ఒక ఏ టూల్ తీసుకొచ్చారు. ఈ ఏ నెగోషియేటర్ యూజ్ చేయడం ద్వారా ఎవరైతే సెకండ్ హ్యాండ్ లో కారు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సుమారుగా $2,500 వరకు ఎడిషనల్ డిస్కౌంట్ లభిస్తుందని చెప్పి ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన వ్యక్తి జాక్ షెవెస్కాస్ గారు అయితే చెప్తున్నారన్నమాట. సో అసలు విషయం ఏంటంటే కార్ ఎడ్జ్ ఏ అనే ఒక టూల్ ఏదైతే ఉందో అది ఈమెయిల్ లో కానివ్వండి చాట్ లో కానీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఎవరైతే కార్ ని సేల్ చేసే పర్సన్ తో నెగోషియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇది ప్రీవియస్ గా ఉన్న డేటా సెట్స్ ని ట్రైనింగ్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ బాగా అర్థం చేసుకుని ఎలా నెగోషియేట్ చేసుకోవచ్చు, ఎంత ప్రైస్ వరకు వెళ్తే ఆ కార్ ని తక్కువ ప్రైస్ కి సొంతం చేసుకోవచ్చు అనే సమాచారం ఈ పర్టికులర్ ఏ మోడల్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. దాని ద్వారానే ఒక్కొక్క యూజర్ కి సగటున $2,500 వరకు సేవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రోబోలెక్స్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ఒక షార్ట్ వీడియో ఫీడ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలానే క్రియేటర్స్ కోసం ఒక ఏ టూల్ కూడా తీసుకొచ్చారు అనమాట. సో ఈ పర్టికులర్ కొత్త ఫీచర్ ఏదైతే ఉందో 18 సంవత్సరాలు లేదంటే అంతకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని ఈ టూల్ అయితే తీసుకొచ్చారు అనమాట. షార్ట్ వీడియో క్లిప్స్ ని వాళ్ళ ఆడిన గేమ్స్ నుంచే ఒక 3D రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేసుకుని షార్ట్ వీడియోస్ కింద అప్లోడ్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఫీచర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ఓపెన్ ఏ గ్రూవ్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు అనమాట. ముఖ్యంగా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ఈ పర్టికులర్ ఏ మోడల్ ని యాక్సెస్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో వీళ్ళకి అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అసిస్టెంట్స్ అయితే ఇస్తున్నారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని ఓపెన్ ఏ హెడ్ క్వార్టర్స్ లో అయితే తీసుకొచ్చారన్నమాట. 5 వారాల పాటు ఈ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఒక క్లాసెస్ లాంటివి చెప్తారన్నమాట. మెటీరియల్ కూడా అయితే ఆఫర్ చేస్తారు. మొదటి వారాల్లో అయితే కొన్ని గంటల పాటు ఇన్ పర్సన్ సెమినార్స్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఓపెన్ ఏ సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా అయితే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓపెన్ ఏ టూల్స్ ని ఎలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు అనే సమాచారం ఇస్తారు. టెక్నికల్ హెల్ప్ మరియు కమ్యూనిటీ సపోర్ట్ ద్వారా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కావాల్సిన సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట. ఈ గ్రూయిస్ ఫస్ట్ గ్రూప్ అయితే కనుక అక్టోబర్ 20 తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది నవంబర్ 21 తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది. ఎవరైనా అక్టోబర్ 20 తారీఖు బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే సెప్టెంబర్ 24 లోపల వీళ్ళ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ అయితే నెదర్లాండ్ లో ఒక సరికొత్త ఏ టూల్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. త్వరలో జరగబోయే ఎలక్షన్స్ కోసం ఏ సంబంధించిన ఒక పర్టికులర్ సెర్చ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఏ యూజ్ చేసి పార్లమెంటరీ యాక్టివిటీస్ 150
140 మెంబర్స్ యొక్క పార్లమెంటరీ యాక్టివిటీస్ ని తెలుసుకోవడం కోసం ఒక ఏఐ సంబంధించిన వెబ్సైట్ ని తీసుకొచ్చారు. ఈ ఏఐ టూల్ యూస్ చేసి గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి లేదా ఇతర సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే టెక్స్ట్ ఇచ్చి దానికి ఆ రెస్పెక్టివ్ పార్లమెంటరీ సబ్జెక్ట్ సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ దీని ద్వారా పొందవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మరింత ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న సైబర్ దాడుల్లో ముఖ్యంగా ర్యాన్సమ్ వేర్ అటాక్స్ ఏదైతే జరుగుతున్నాయో అవి 80% మంది ఇలా అటాక్ చేసే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఇలా అటాక్ చేస్తున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ అంటే MIL స్లోవన్ అలానే సేఫ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అయితే చెప్తున్నారన్నమాట. ముఖ్యంగా LLM మోడల్స్ యూజ్ చేసి ఫిషింగ్ కంటెంట్ అయితే డెవలప్ చేస్తున్నారు. అలానే AI ఎనేబుల్ పాస్వర్డ్ క్రాకింగ్ అనేవంటి క్యాప్చా బైపాస్ ఇవన్నీ కూడా AI యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో AI టెక్నాలజీ దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది, వేరే వాళ్ళని స్కామ్ చేయడం కోసం కూడా ఏఐని యూజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ డీప్ మైండ్ CEO డెమిస్ హెసాబిస్ గారు కీలక వ్యాఖ్య చేశారన్నమాట. భవిష్యత్తులో మీకు ముఖ్యంగా కావాల్సిన స్కిల్ ఏంటంటే ఎలా నేర్చుకోవాలి అని తెలుసుకోవడమే అతిపెద్ద స్కిల్ గా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈయన అయితే అభిప్రాయపడ్డారన్నమాట. సో ఇప్పుడు అన్ని కూడా ఏఐ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు వేరే పనులు చేయడం ఈజీగా అవుతుంది. అలానే ఏఐతో ఎలా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ కింద మారింది. సో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఏ రేంజ్ లో ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంటే మనం నేర్చుకుంటాం సరే, అది ఎలా నేర్చుకుంటామో అది సరిగ్గా నేర్చుకునే విషయమే మేజర్ స్కిల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాల్లో అదే మేజర్ స్కిల్ గా మారే అవకాశం ఉంటుందని చెప్పి హెసాబిస్ గారు అభిప్రాయపడ్డారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా తక్కువ ధరకి కోర్సెస్ కావాలనుకుంటే 3,000 రూపాయల నుంచి రికార్డింగ్ కోర్స్ యాక్సెస్ అయితే ఇస్తున్నాము. ఇన్ కేసు మీరు రికార్డింగ్ కోర్సెస్ విన్న తర్వాత మాకు లైవ్ యాక్సెస్ కావాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన టీమ్ ని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతే మీకు సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏ సంబంధించిన లెవెల్ 1 లెవెల్ 2 కోర్సెస్ కావాలనుకుంటే కాంబో కోర్సులే కేవలం 10,000 రూపాయలకి ఏ సంబంధించిన లెవెల్ 1 లెవెల్ 2 కోర్స్ కూడా కాంబో కోర్స్ కింద ఆఫర్ చేస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్సు 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి.